హలో, నా పేరు పార్థు. ఇప్పుడు మనం LocalWell ఫార్మసీ బిల్లింగ్ అప్లికేషన్లో సేల్ ఇన్వాయిస్ క్రియేట్ చేయడం ఎలా అనేది చూద్దాం. సో సేల్స్ మెనూ మీద క్లిక్ చేయాలి. సో అండ్ ఇక్కడ కనిపిస్తున్న యాడ్ న్యూ సేల్స్ మీద మనం క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం సేల్ ఇన్వాయిస్ క్రియేట్ చేసి సేల్స్ మాడ్యూల్లోకి వచ్చాం అనమాట. సో ముందుగా మనం కస్టమర్ని సెలెక్ట్ చేసుకుంటాం. కస్టమర్ని మనం నేమ్ తోటి ఫోన్ నెంబర్తో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేమ్ టైప్ చేస్తున్నా, ఫోన్ నెంబర్ టైప్ చేస్తున్నా, కస్టమర్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్ రెండు కూడా మన సెర్చ్ రిజల్ట్స్లో చూపిస్తుంది. కస్టమర్ సెలెక్ట్ చేసుకోగానే లాస్ట్ కస్టమర్ ఏ డేట్ మన దగ్గర పర్చేజ్ చేశారు, అట్లానే ఏమైనా క్రెడిట్ డ్యూ ఉంటే కనుక డ్యూ అమౌంట్ ఎంత ఉంది, అట్లానే ఎన్ని డేస్కి ఒకసారి మన షాప్కి వస్తున్నారో కూడా మనకి క్లియర్గా సిస్టమ్ చూపిస్తుంది. నెక్స్ట్ కస్టమర్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రొడక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ప్రొడక్ట్ నేమ్ ఫీల్డ్లో క్లిక్ చేస్తే చాలు. సో ఈ పర్టికులర్ సెలెక్టెడ్ కస్టమర్ ప్రీవియస్గా మన దగ్గర పర్చేజ్ చేసిన మెడిసిన్ నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తుంది, చూపిస్తుంది. అట్లానే ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రొడక్ట్ నేమ్, అది ఇప్పుడు స్టాక్ ఉందా లేదా, అట్లానే లాస్ట్ టైం మనం ఎంత డిస్కౌంట్ ఇచ్చామో కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తుంది. జస్ట్ బై ప్రొడక్ట్ సెలెక్షన్ మనం బిల్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇన్స్టాక్ అని ప్రొడక్ట్ ఉంది కదా, జస్ట్ మనం ప్రొడక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రొడక్ట్ నేమ్ ఇక్కడ వస్తుంది. ప్రొడక్ట్ లొకేషన్ అనేది కూడా మనకు చూపిస్తుంది ఇక్కడ A2 అనేది. అట్లానే ఇక్కడ మనకి బ్యాచ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. బ్యాచ్లో మనకి 1090 యూనిట్స్ స్టాక్ ఉందని కూడా చూపిస్తుంది. జస్ట్ మనం బ్యాచ్ సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ పర్టికులర్ కస్టమర్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న ప్రొడక్ట్ ప్రీవియస్గా ఏ డేట్స్లో తీసుకున్నాడు అనేది కూడా మనకు చూపిస్తుంది అనమాట. ఎంతెంత డిస్కౌంట్ ఇచ్చి ఉన్నది కూడా మనకు కనిపిస్తుంది. సో క్వాంటిటీ సెలెక్ట్ చేసుకుంటాం, అట్లానే మనం డిస్కౌంట్ ఇస్తాం. సో ఎంటర్ ద్వారా కూడా బిల్ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఫీల్డ్కి ఎంటర్ ప్రెస్ చేసుకుంటాం అంటే మనకి ఐటమ్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ సెలెక్షన్, బ్యాచ్, క్వాంటిటీ, ఎంటర్. సో ఇలా సింపుల్గా మనకి ఏదైనా స్టాక్ లేని ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకుంటే కనుక అందులో ఉన్న కంపోజిషన్ అనేది మనకు చూపిస్తుంది. సో దానికి సేమ్ కంపోజిషన్ ఉన్న ఆల్టర్నేట్ ప్రొడక్ట్స్ ఏమన్నా అంటే అవి కూడా చూపిస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్. అండ్ ఆఫ్టర్ యాడింగ్ ఆల్ ద ప్రొడక్ట్స్, ఇక్కడ మనం అన్ని ప్రొడక్ట్స్ యాడ్ చేసాం అనుకుంటే కనుక పేమెంట్ మోడ్ అనేది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సేవ్ చేయగానే ఇన్వాయిస్ అనేది సేవ్ అయిపోతుంది, బిల్ అనేది రెడీ. ఇప్పుడు మనం ఈ ఇన్వాయిస్ని మనం SMS పంపించవచ్చు, వాట్సాప్లో పంపించవచ్చు, అట్లాంటి ప్రింట్ కూడా తీయచ్చు అనమాట. సో ఈ ఇన్వాయిస్లో మీరు చూస్తే కనుక ఇది చాలా లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఇన్వాయిస్ అని మనం చెప్పుకోవచ్చు అండి. ఇందులో మనకి 2 QR కోడ్స్ చూపిస్తున్నాయి. ఒకటేమో కస్టమర్స్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే ఆన్లైన్లో మనకి మెడిసిన్ ఆర్డర్ చేయొచ్చు. సెకండ్ QR కోడ్ ఇక్కడ బాటంలో ఉన్న QR కోడ్ ఏంటంటే ఈ QR కోడ్ యూజ్ చేసి కస్టమర్ మనకి UPI యాప్స్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ దీన్ని మనం గూగుల్ పే స్కాన్ చేయొచ్చు, గూగుల్ పే యాప్లో, అట్లానే పేటిఎం, ఫోన్పే ఎలాగైనా స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.